కావడం వల్ల మనం త్యాగం చేశాం. కానీ 1/3 పదవులు 33% పదవులు మనం తీసుకోబోతున్నాం. చంద్రబాబు గారి సమక్షంలో చెప్తున్నాను. బాబు గారి పక్కన కూర్చొని మాట్లాడినాడు ఎవడు? పవన్ కళ్యాణ్ కదా. చంద్రబాబు గారు ఏమైనా చెప్పారా? నేను ఆ రోజునే చెప్పా, బాబు గారు కనీసం నోరు మెదపలేదు అక్కడ. ఆ రోజు నువ్వు మా ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావురా, అది ఏందో పాప డబ్బులు ఎవడిస్తాడో నాకు అర్థం కదా. జగన్ గాడు ఎవడు, పవన్ గాడు ఎవడు అని చెప్పి అన్నాను నేను. అట్లా గాడు అని కూడా అన్నాను నేను. వీళ్ళు సాయి గాడు అనే పదానికి చెప్తున్నాను. ఆ గాడులు గాడిదలు మాట్లాడుకునే పదాలలో ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? తెలుగుదేశం ఇస్తుంది, అందరికి కూడా ఇవ్వదు. అది కూడా వాళ్ళకి 100 మంది సపోర్టర్లు ఉంటే 20 మందికి ఇస్తుంది అంతే. వైసీపీ ఇవ్వదు, జనసేన ఇవ్వదు, బీజేపీ ఇవ్వదు. మనం చెప్పేది ఎనాలిసిస్, మనం బ్రతికేది మన కష్టార్జితం మీద. మన కష్టార్జితాన్ని ఎవరికో రాసేటప్పుడు ఇప్పుడు ఈయన ప్యాకేజ్ ఇస్తారు అన్నారు, నేను ఒప్పుకోను. డబ్బులు ఇవ్వడు చంద్రబాబు, అంత పిచ్చోడేం కాదు బాబు సంగతి మనకి తెలుసు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తున్నదయ్యా అంటే, మాట్లాడేటటువంటి సందర్భంలో ఈ వంతాడు చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయనే చెప్పారు. ఇచ్చారా నామినేటెడ్ పదవుల్లో? ఎమ్మెల్సీలో ఇచ్చారా? నామినేటెడ్ పదవే కదా ఎమ్మెల్సీలో. వంతాడు ఇచ్చారా నీకు? లేదు. రేపు వస్తాయిగా చూద్దాం, రేపు స్థానిక ఎన్నికల్లో చూడాలి. నెక్స్ట్ ఎమ్మెల్సీలు వస్తాయి చూద్దాం. ఎంపీ ఇచ్చారా నీకు? ఇవ్వకపోగా దాంట్లో నాగబాబుకి ఏమని రాసి ఇచ్చారు? మంత్రి పదవిలోకి తీసుకుంటున్నాం చంద్రబాబు గారి సంతకం. లెటర్ రాసి ఇచ్చారు. ఏడాది అయింది, ఏమైంది?